ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం బాలినేని రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం బాలినేని రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, మొత్తానికి రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి పరాజయం తర్వాత కూడా ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నటువంటి క్రమంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లి నివాసంలో కూడా ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సమావేశంలో కూడా పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలపై జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ముఖ్య నేతలతో చర్చించబోతా ఉన్నారు. ఈ సమావేశానికి గతంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా పలువురు కీలక సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటికే వైకాపా డీలా పడినటువంటి అనంతరం కూడా ఒక్కొక్కరు పార్టీ వీడుతా ఉన్నారు. మరోపక్క నిన్న ఏదైతే ప్రకాశం జిల్లాలో భారీ షాట్ తగిలింది, బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారినటువంటి నేపథ్యంలో కూడా మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అధిష్టానంతో టచ్ లో ఉన్నారనేటువంటి ఒక సమాచారంతో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని కూడా సమాచారం అంతా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ఘోర ఓటమి పరాజయం చవి చూసాం. రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందనేటువంటి ఒక భావనని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో కూడా ఈ యొక్క కీలక సమావేశం ఏర్పాటు చేశారు. చేయడమే కాకుండా రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కూడా రేపు ఈ రోజుతో అవుతుంది కాబట్టి ఇక ఈ 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారు, ఇంకా ఏం చేయాలి అనేటువంటి దానిపై కూడా ప్రజా వ్యతిరేక పోరాటాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశంపై జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భేటీలో కీలక నేతలతో కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా చూసుకోవచ్చు, ఇప్పటికే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్ అధ్యక్షులను కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. దాదాపుగా పార్టీని వీడిపోయినటువంటి వారందరూ మినహా ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా సమాయత్తం చేసేందుకు పూర్తి స్థాయిలో కూడా నిన్న సాయంత్రం కూడా వీళ్ళు అధ్యక్షుల పదవులను కూడా కట్టుబెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క వైసీపీ విశ్వస సమావేశంలో సంబంధించినటువంటి దానిపై కూడా కసరత్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. దాదాపుగా ఏదైతే రాష్ట్రంలో వైసీపీ సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, అదేవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అంశాలపై కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్య నేతలతో అయితే మాత్రం చర్చించబోతూ ఉన్నారు. మరి చర్చించడమే కాకుండా పార్టీకి సంబంధించిన క్యాడర్ దిశానిర్దేశం కూడా చేయాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క కీలక సమావేశంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీని వీడుతున్నటువంటి నేతలకు సంబంధించి కూడా ఉన్నటువంటి వారంతా పార్టీ వీడుతున్నటువంటి నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వెళ్లి ప్రజలకి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ప్రజలకి ఇవ్వలేనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావాలనేటువంటి ఒక భావన అయితే మాత్రం ప్రస్తుతం అధిష్టానం చేస్తా ఉంది. మరి దీనిపై ఈ రోజు తాడేపల్లి నివాసంలో ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి
క్యాడర్ అంతా కూడా సమాయత్తమైంది. మరి సమాయత్తమై మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగబోతా ఉంది. అనంతరం మీడియాతో కూడా కీలక నేతలు మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఘోర ఓటమి పరాజయం తర్వాత ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలకి ఒక దిశానిర్దేశం చేయబోతా ఉన్నది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.